పవన్ కళ్యాణ్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చిన హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు జూలై 24న విడుదల కాబోతున్నట్టు కాసేపటి క్రితమే ఆ చిత్రం మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు. ఇలా కొత్త విడుదల తేదీలతో పోస్టర్లు కొట్టడమే కానీ కనీసం ఈసారైనా చెప్పిన డేట్కి సినిమా వస్తుందా అని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు. వాళ్ళు అలా భయపడటంలో కూడా అర్థం ఉంది. మరో 9 రోజుల్లో సినిమా విడుదల ఉంటుందని అనుకుంటున్న సమయంలో రాత్రికి రాత్రి విడుదల తేదీని మార్చేశారు. మేకర్స్ ఇచ్చిన ఆ మాస్టర్ స్ట్రోక్ నుండి అభిమానులు ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు కొత్త విడుదల తేదీని కూడా వాళ్ళు నమ్మకపోవటానికి కారణం ఇదే. కానీ ఈసారి మాత్రం అన్నీ సిద్ధం చేసుకున్నారు కాబట్టి వాయిదా పడే అవకాశాలు ఈసారి ఖచ్చితంగా ఉండవని బలమైన నమ్మకంతో చెబుతున్నాయి ఈ సినిమాకు సంబంధించిన సన్నిహిత వర్గాలు. అంతకు ముందుతో పోలిస్తే ఈసారి ప్రమోషన్స్ వేరే లెవెల్లో ఉంటాయని, హైప్ ఎవ్వరూ ఊహించని రేంజ్లో ఉంటుంది, అభిమానులు కంగారు పడాల్సిన అవసరమే లేదంటూ చెప్పుకొస్తున్నారు. నిన్న రాత్రి కూడా ఇక నుండి ప్రతిరోజు యాక్టివ్గా ఉంటూ ప్రమోషన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. మరి నిజంగా యాక్టివ్గా ఉంటారా లేదా అనేది చూడాలి. నిర్మాత ఏం రత్నం ఈ సినిమాపై కోటి ఆశలు పెట్టుకున్నారు. నేటి తరం యువత ఆలోచనలకు ఈ చిత్ర నిర్మాత చాలా దూరం. అందుకే ప్రమోషన్స్ విషయంలో బాగా వెనుకబడ్డారు. కానీ ఇక నుండి మాత్రం ప్రమోషన్స్ కోసం సరికొత్త టీంని హైర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి కనీసం వీళ్ళైనా సరిగ్గా ప్రమోట్ చేస్తారా లేదా అనేది. సినిమా విడుదలకు నెల రోజులకు పైగా సమయం ఉంది. ఈ నెల రోజుల్లో సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఎంతో గొప్పగా జనాల్లోకి తీసుకెళ్లొచ్చు. అనేక ఈవెంట్స్ చేయొచ్చు. ప్రస్తుతానికి అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. జూలై 5న థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలున్నాయట. ఈ ట్రైలర్ని 2 తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్లో విడుదల చేసే ప్లాన్లో ఉన్నారట మేకర్స్. గతంలో వకీల్ సాబ్ సినిమాకు ఇదే విధంగా హైప్ ఇచ్చింది. అప్పట్లో థియేటర్స్లో ఈ ట్రైలర్ని ప్రదర్శించగా దానికి వచ్చిన రెస్పాన్స్ని చూసి ఇండియా మొత్తం షేక్ అయ్యింది. అలాంటి ఫీట్ హరిహర వీరమల్లుతో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.